హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జాము 2022లో జరగడం జరిగింది. సో ఆ ఎగ్జామ్లో రీజనింగ్ సబ్జెక్ట్ మీద ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోబోతున్నాం. సో ఈజీగా స్టెప్ బై స్టెప్ షార్ట్ కట్ మెథడ్స్ కావచ్చు, లేదంటే ప్రొసీజర్ కావచ్చు, ఏదైనా సరే రెండు చెప్తాను. ప్రొసీజర్ ఉంటే ప్రొసీజర్ చెప్తాను, లేదా షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్ కూడా చెప్పి ప్రొసీజర్ కూడా చెప్తాను. సో మీరు ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే ది వర్డ్ మే నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ టు బి ఫిల్డ్ ఇన్ ద బ్యాంక్ స్పేస్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ అని అడిగారు. తెలుగులో కూడా చూద్దాం. ఈ క్రింది శ్రేణిలో ఖాళీ స్థానంలోని భర్తీ చేయగలిగిన పదం అర్థం ఉండాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్లియర్గా మీకు ఇక్కడ ఏం ఇచ్చారంటే ఏ సిడి జిహెచ్ఐ డాష్ యువిఎక్స్వైజెడ్ ఈఎఫ్జిహెచ్ఐజే అని చెప్పి ఇట్లా ఇచ్చారు. సో ఈ ఎంటీ ప్లేస్లో, ఈ ఖాళీ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఫిల్ చేయమని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని కనుక మీరు జనరల్గా ఆలోచించారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, క్లియర్గా చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యువిడబ్ల్యూఎక్స్వైజెడ్. సో ఇది ఉంది కదా. సో ఇందులో నుంచి మనకి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏ ఇచ్చాడు, ఏ మాత్రం ఉంది. తర్వాత ఏం చేస్తాడు, బీని క్లోజ్ చేస్తాడు. తర్వాత సిడి ఉంది, సో సిడి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈఎఫ్ అనేది లేదు, సో ఈఎఫ్ని క్లోజ్ చేసేసాడు. తర్వాత ఏమో జిహెచ్ఐ ఈ మూడు ఉన్నాయి. తర్వాత ఏంటి, ఇక్కడ కనుక మీరు సీక్వెన్స్ కనుక మీరు చూసారనుకో, ఏ ఇచ్చాడు, తర్వాత బి క్లోజ్ చేసాడు, తర్వాత సిడి ఇచ్చాడు, ఈఎఫ్ క్లోజ్ చేసాడు, తర్వాత జిహెచ్ఐ ఇచ్చాడు, తర్వాత ఏమి ఇచ్చాడో మనకు తెలియదు. సో మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ 1 ఇచ్చాడు, 1 క్లోజ్ చేశాడు. ఇక్కడ 2 ఇచ్చాడు, 2 క్లోజ్ చేస్తాడు. తర్వాత 3 ఇచ్చాడు, 3 క్లోజ్ చేస్తాడు. సో ఆ 3 ఏంటి, జేకేఎల్ ఈ మూడు అనేవి క్లోజ్ చేస్తాడు. తర్వాత ఏంటి, 4 ఇవ్వాలి. 1 1 2 2 3 3 కదా. సో తర్వాత ఏమొస్తుంది, 4 అనేది వస్తుంది. సో ఎంఎన్ఓపి అనేది ఇక్కడ వస్తుంది. సో ఎంఎన్ఓపి అనేది ఈ ఎంటీ ప్లేస్లో వస్తుంది. ఎంఎన్ఓపి అనేది వస్తుంది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు, ఒక 4 ఆప్షన్స్ క్లోజ్ చేస్తాడు. క్యూఆర్ఎస్టి ఈ 4 క్లోజ్ చేస్తాడు. తర్వాత ఏంటి, 5 నెక్స్ట్ ఉండే 5 లెటర్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో అదే సీక్వెన్స్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎంఎన్ఓపి అనేది ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ 4th ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ది సూటబుల్ ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం రీప్లేస్ చేయమంటున్నాం. విచ్ కంప్లీట్స్ ది ఫాలోయింగ్ సిరీస్. ఈ సిరీస్లో మనకి ఏదైతే వస్తుందో ఆ సిరీస్ని మనకి ఇక్కడ సొల్యూషన్ చేయమన్నట్టు. తెలుగులో కూడా చూడండి. ఒక శ్రేణిని పూర్తి చేయడానికి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకొని క్వశ్చన్ మార్కును భర్తీ చేయండి అని అడిగాడు. సో ఈ సీక్వెన్స్ 2 4 7 12 19 30. సో ఈ సీక్వెన్స్ అయితే ఉంది కదా. సో ఈ సీక్వెన్స్ తర్వాత ఈ ఎంటీ ప్లేస్లో, అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నాడు. సో ఇక్కడ కనుక సీక్వెన్స్ కనుక మీరు చూసినానుకో, నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను చూడండి. 2 4 7 12 19 30 ఇది ఉంది కదా మనకు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 2కి 4కి మధ్య రిలేషన్ ఏముండదు మీకు. 2కి ఈ 2కి ఇక్కడ 4కి మనకి ఇక్కడ రిలేషన్ ఏముందంటే 2 నుంచి +2 చేస్తే మనకు 4 వస్తుంది. తర్వాత 4 నుంచి 7కి వెళ్ళాలంటే +3. తర్వాత 7 నుంచి 12కి వెళ్ళాలంటే +5. తర్వాత 12 to 19 ఇక్కడ ఎంత వస్తుంది, +7 వస్తుంది. సో 19 to 30 ఇక్కడ మనకి ఏం రిలేషన్ వస్తుంది, +11 అనే రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు చూడండి 2 3 5 7 11 ఇవేంటివి, ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య మనకి ఏమొస్తుంది, 2 3 5 7 11 తర్వాత మనకి ఏమొస్తుంది, 13 అనే ప్రధాన సంఖ్య వస్తుంది. సో ఈ 30కి 13 కనుక మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 43 అనేది నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో 43 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి 43 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఇక్కడ మనకు 43 ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇంతకుముందు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో ఓన్లీ లెటర్స్ మాత్రమే సీక్వెన్స్లో అడిగారు. తర్వాత సెకండ్ క్వశ్చన్లో ఏం చేశాడు, నెంబర్స్ ఇచ్చాడు, నెంబర్స్ మాత్రమే సీక్వెన్స్ అడిగాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ లెటర్స్ నెంబర్స్ రెండు కలిపి మనకు సీక్వెన్స్ అడగడం జరిగింది. సో ఇది కూడా తెలంగాణ స్టేట్లో అడగడం జరిగింది. తెలంగాణ స్టేట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇక్కడ అడిగాడు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ ది బిలో సిరీస్ సెలెక్ట్ ది సూటబుల్ నెంబర్ అండ్ లెటర్ ఫర్ ది ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ ది బ్లాంక్ స్పేస్. తెలుగులో చూడండి, ఈ క్రింది శ్రేణిలో గల రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి సరైన అంకె అక్షరాలను ఐచ్ఛికాలను నుండి ఎంచుకోండి అనేసి ఇక్కడ మనకు అడిగారు. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, ZX 2220 RP 1412 J డాష్ డాష్ అని ఇచ్చారు. సో ఈ రెండు ఎంటీ ప్లేస్లో ఇది ఎంటీ అని ఇచ్చాను, బబుల్ చేసాను. సో ఈ రెండు ఎంటీ ప్లేస్లో ఏదైతే నెక్స్ట్ సిరీస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే నేను మళ్ళీ కింద సపరేట్గా రాస్తాను చూడండి, ZX 2220 RP 1412 J డాష్ డాష్ ఇదే కదా మనకుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఆల్ఫాబెట్స్ A to Z తెలుసా. సో A = 1, B = 2, C = 3 అండ్ సో ఆన్. అట్లా Z = 26. ఈ విధంగా ఇక్కడ వరకు 26 వరకు మీకు తెలిసి ఉంటే మీరు ఇది ఈజీగా చేయొచ్చు. సో ఓకేనా. సో Z = మనకి ఏమొస్తుంది, Z 26, X 24, ఇక్కడ 22 అలా ఉంది, 20 అలానే ఉండండి. R = 18, P = 16, 14 అలానే ఉండండి, 12 నెక్స్ట్ అలానే ఉండండి, J వచ్చేసరికి ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా. సో మీరు కనుక క్లియర్గా చూసారంటే 26, 24, 20 26, 24, 22, 20, 18, 16, 14, 12, 10 అంటే చూడండి -2 ఇక్కడ 26 నుంచి -2 చేస్తే 24, 24 నుంచి -2 చేస్తే 22, -2 20, -2 18, -2 16, -2 14, -2 12 తర్వాత 10 వచ్చింది. దాని తర్వాత ఏమొస్తుంది, -2 10కి -2 చేస్తే 8, దానికి -2 చేస్తే 6 వస్తుంది. ఓకేనా, -2 చేస్తే 6 వస్తుంది. సో 8 ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 8 అంటే మనకు 8 ప్లేస్లో మనకు H అనేది వస్తుంది. ఆ తర్వాత 6 అనేది అలానే తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను అంటే ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చాడు, తర్వాత 2 నెంబర్స్ ఇచ్చాడు, తర్వాత 2 లెటర్స్, తర్వాత 2 నెంబర్స్, తర్వాత 2 లెటర్స్ ఇక్కడ సరిపోయింది, తర్వాత ఏంటి నెంబరే వస్తుంది. సో ఇక్కడ నెంబర్ వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ సీక్వెన్స్ కూడా మనకి ఇచ్చి ఉంటే ఇక్కడ 4 అనేది వస్తుంది. ఓకేనా, 4 అనే నెంబర్ మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏముంది, H6 ఇవి రెండు మనం తీసుకోవాలి కాబట్టి H6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనకు H6 సో మనకి ఇక్కడ H,6 అనేది మనకు ఆన్సర్ కాబట్టి H,6 థర్డ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో ఆల్మోస్ట్ అంటే కంటిన్యూగా ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ మీద నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగారో అన్ని క్వశ్చన్స్ మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకు శ్రేణి గురించి అడగడం జరిగింది. ఇది కూడా ఏంటి, ఇలా లెటర్స్ నెంబర్స్ రెండు కలిపి ఇచ్చారు. ఒక క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ది సూటబుల్ ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ ది బ్లాంక్ స్పేస్ టు కంప్లీట్ ది ఫాలోయింగ్ సిరీస్. తెలుగులో చూడండి, ఈ క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి ఖాళీ స్థానాన్ని సరైన ఐచ్ఛికంతో భర్తీ చేయండి. సో ఆప్షన్స్ నేను ఫస్ట్ రాశాను, సో క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే B19N, E14P, డాష్, K7T, N5V అనేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎంటీ ప్లేస్లో ఈ ప్లేస్లో ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఏంటి, B19N అంటే ఫస్ట్ లెటర్ ఇచ్చాడు, తర్వాత నెంబర్ ఇచ్చాడు, తర్వాత లెటర్ ఇచ్చాడు. సో అన్నిట్లో కూడా సేమ్ అలానే ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, లెటర్ నెంబర్ లెటర్ ఇట్లా ఉంది కదా. సో ఫస్ట్ లెటర్ మాత్రమే తీసుకుంటాను. సో ఇందులోంచి మనకేమొస్తుంది, ఫస్ట్ B ఉంది, తర్వాత సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ లెటర్ E. ఓకేనా, తర్వాత ఒక ఎంటీ ప్లేస్, దాని తర్వాత ఇక్కడ ఏముంది, ఫస్ట్ లెటర్ K ఉంది. ఓకే, K, దాని తర్వాత ఉన్న దాంట్లో ఫస్ట్ లెటర్ N ఉంది. సో వీటికి ఫస్ట్ నేను సీక్వెన్స్ తెలుసుకుంటాను. ఓకేనా, వీటి సీక్వెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ B అనేది నెంబర్ ఎంత ఉంది, B అంటే 2, తర్వాత E అంటే 5, ఇక్కడ మనకు తెలియదు. K అంటే మనకి ఎంత వస్తుంది, K అంటే 11, N అంటే 14. సో మీరు కనుక క్లియర్గా చూసారంటే ఇక్కడ అక్షరాలతో మర్చిపోండి, ఇక్కడ నెంబర్స్ మాత్రం చూడండి, లెటర్స్ మర్చిపోండి, నెంబర్స్ మాత్రం చూడండి. 2, 5, డాష్, 11, 14 ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే 2 + 5కి 2కి 3కి మధ్య డిఫరెన్స్ +3. ఓకేనా, 11కి 14కి మధ్య డిఫరెన్స్ +3. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 5కి 11కి మధ్య డిఫరెన్స్ కూడా
6 ఉంది కాబట్టి సో 6లో హాఫ్ ఎంత 3 సో ఇక్కడ నుంచి +3 చేస్తే 5 ఉంది, ఇక్కడ నుంచి +3 చేస్తే 8 వస్తుంది, ఇక్కడ నుంచి +3 చేస్తే 11 వస్తుంది. సో సరిపోయింది కాబట్టి 8 అనే నెంబర్ ఏమొస్తుంది మనకు, 8 అనే నెంబర్ మనకి ఏమొస్తుందంటే హెచ్ అనేది వస్తుంది. సో హెచ్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో హెచ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో హెచ్ ఉంది. సో రిమైనింగ్ ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ ఇక్కడ ఖచ్చితంగా మనకు హెచ్తోనే స్టార్ట్ అవుతుంది. మిడిల్లో నెంబర్ ఏదైనా రావచ్చు, లాస్ట్లో నెంబర్ ఏదైనా రావచ్చు. సో క్లియర్గా చూడండి ఇక్కడ స్టార్టింగ్ జేతో స్టార్ట్ అయింది, ఇక్కడ అసలు ఆ లెటరే లేదు. సో ఇవి రెండు క్లోజు. తర్వాత ఇక్కడ ఏంటి, ఈ ఫస్ట్ది ఫోర్త్ది మాత్రమే ఉంది. సో నెంబర్ చూస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది, తర్వాత 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో సేమ్ మనం చేసినా చేయకపోయినా 6 అనేది ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి 6 అనేది కరెక్ట్ అయిపోతుంది. సో మిడిల్లో ఉన్న నెంబర్ గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి, మిడిల్లో ఉన్న నెంబర్ గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి. సో నెంబర్లు చూసినట్లయితే ఇక్కడ, సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి 19, ఇక్కడ ఫస్ట్ దాంట్లో 19 ఉంది, సెకండ్ దాంట్లో మనకు 14 ఉంది, తర్వాత ఏముంది డాష్, తర్వాత 7, తర్వాత ఏముంది 5 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్స్ కనుక మనం చూసినట్లయితే 19కి 14కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే -5, 7కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది -2. సో క్లియర్గా చూసినట్లయితే 5 ఇక్కడ 2 ఉంది. సో మిడిల్లో మనకి ఎన్ని నెంబర్స్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. సో 2 నెంబర్లు కావాలి. సో ఇక్కడ నేనేం చేస్తుందంటే 14కి ఇక్కడ -5 ఉంది కదా, -4 14కి -4 చేస్తే 10 అవుతుంది, 10కి -3 చేస్తే 7 అవుతుంది. ఓకేనా. సో 7కి -2 చేస్తే 5 ఉంది. సో సీక్వెన్స్ సరిపోయిందా, -5 -4 -3 -2. సో అంటే సీక్వెన్స్ ఒకటే సీక్వెన్స్ ఉందా అంటే -1 అంటే ఒక్కొక్క దానికి -1 తగ్గించుకుంటే వెళ్ళారు, -5 -4 -3 -2. సో మనకి ఇక్కడ ఏముంది 10 అనేది. సో 10 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 10 అనేది మిడిల్లో 10 అనేది వస్తుంది, హెచ్ 10 6. సో ఇది 6 కరెక్ట్ రాంగ్ అనేది కూడా మనం చూద్దాం. సో 6 గురించి మనకు చూసినట్లయితే లాస్ట్ నెంబర్ ఏముంది, లాస్ట్ లెటర్ ఎన్ ఉంది, తర్వాత ఏముంది పి, దాని తర్వాత డాష్, దాని తర్వాత ఏముంది టీ, దాని తర్వాత వి ఉంది. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఎన్కి నెంబర్ ఎంత 14, పీకి 16, ఇక్కడ ఎంటీ ప్లేస్, టీకి ఎంత ఉంది 20, వి 22. ఇక్కడ చూడండి 14, 16, 20, 22. ఇక్కడ నుంచి ఏముంది +2, ఇక్కడ +2. సో దీనికి కూడా మనము +2 చేస్తే 16కి +2 చేస్తే మనకు 18 వస్తుంది. 18 అంటే ఆర్. ఓకేనా. 18 అంటే మనకు ఆర్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి +2 చేస్తే మనకు 20. సో సీక్వెన్స్ అనేది సరిపోయింది కదా. సో ఆర్ అనేది మనకు వచ్చేసింది, ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, in a certain code language, if game GAME is equal to 30, RAT is equal to 42, then GREAT great will be ఈక్వల్ టు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఒక కోడ్ భాషలో GAME గేమ్ ఈజ్ ఈక్వల్ టు 30, RAT ఈజ్ ఈక్వల్ టు 42 అయితే GREAT గ్రేట్కు సమానము అయ్యేది ఏంటి అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ గేమ్కి 30కి ఉన్న రిలేషను, ఆర్కి 42కి ఉన్న రిలేషన్ మనం కనుక్కోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ గేమ్ గురించి చూస్తున్నాను, గేమ్ గురించి మాత్రమే, GAME. ఓకేనా. సో గేమ్ గురించి రాస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ జీ అంటే మనకు లెటర్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి A = 1, B = 2, C = 3 అట్లా అండ్ సో ఆన్, Z = 26 వరకు. సో ఆ లెటర్స్ కనుక మీకు లెటర్స్కి నెంబర్స్ గుర్తుండాలి. సో జీ అంటే మనకు ఎన్నో నెంబర్ వస్తుంది, జీ అంటే 7, A 1, M అంటే మనకి ఏమొస్తుంది 13, E అంటే 5 వస్తుంది. సో ఇవి 4 కనుక మనం ప్లస్ చేస్తే 7 + 1 8, 8 + 13, 13 + 5. సో మొత్తం వీటి కనుక మనం ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 26 అనేది వస్తుంది. ఓకేనా. 26 అనేది వస్తుంది. సో 26కి మనం ఏం చేయబోతున్నాం, సో ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 30 అనేది ఇచ్చాడు. ఓకేనా. 30 గేమ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ గేమ్ ఈజ్ ఈక్వల్ టు 26 వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, G 1 2 3 4 ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. సో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను +4 చేస్తున్నాను. +4 చేస్తే మనకి ఏమొస్తుందంటే 30 మనకు వస్తుంది. 30 అనేది మనకు వస్తుంది. సో 26 + 4 = 30. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లెటర్స్ ఇచ్చేసి లెటర్స్కి నెంబర్స్ ఇచ్చేసి నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. నెంబర్స్ని యాడ్ చేస్తే 26 వచ్చింది. 26 చేసిన తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +4 చేస్తే మనకు 30 అనేది వచ్చింది. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, గేమ్ ఈజ్ ఈక్వల్ టు 30 మనకు వచ్చేసింది. తర్వాత ర్యాట్ గురించి చూద్దాం. ర్యాట్, సో నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి, RAT.
ఈజ్ ఈక్వల్ టు మనకు ఫస్ట్ ఆర్ అంటే మనకి ఏమవుతుంది 18, ఏ అంటే 1, టీ అంటే 20, T20 ఓకేనా. 18 + 1 + 20 వీటి 18 + 1 ఎంత 19, 19 + 20 ఎంత అవుతుంది మనకు 39 అవుతుంది. 39 అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 42 ఇచ్చాడు. సో ర్యాట్ ఈజ్ ఈక్వల్ టు 42 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +3 చేస్తున్నాం. +3 చేస్తే మనకి 39 + 3 ఈజ్ ఈక్వల్ టు 42 ఓకేనా. సో ర్యాట్ ఈజ్ ఈక్వల్ టు 42, ర్యాట్ ఈజ్ ఈక్వల్ టు 42, గేమ్ ఈజ్ ఈక్వల్ టు 30, గేమ్ ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చేసింది. తర్వాత మనం ఏం చేయాలి గ్రేట్ GREAT. సో దానికి రాస్తున్నాను GREAT గ్రేట్కి మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ G అంటే ఎంత G 7, R 18, E 5, A 1, T 20 ఓకేనా. సో వీటిని కనుక మనం ప్లస్ చేస్తే 7 + 18 + 5 + 1 + 20 సో మొత్తం 7 + 18 + 5 + 1 + 20 సో మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ ఏమొస్తుంది 51 అవుతుంది ఓకేనా. సో యాడ్ చేస్తే మనకు 51 అవుతుంది. సో 51కి మనం ఏం చేస్తాం ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 56 అనేది వస్తుంది. సో 56 ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం 6th క్వశ్చన్. In a certain code language, domain DOMAIN is written as ALJXFK. Then, in the same code language, ration RATION is కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. సో తెలుగులో కూడా చూడండి ఒక కోడ్ భాషలో డొమైన్ DOMAINను ALJXFKగా వ్రాస్తే అదే కోడ్ భాషలో RATION యొక్క కోడ్ ఏంటి అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డొమైన్కి ALJXFKకి మధ్య ఉన్న రిలేషన్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ నేను డొమైన్ గురించి రాస్తున్నాను. సో డొమైన్ వచ్చేసరికి DOMAIN డొమైన్ అనేది ఇక్కడ రాశాను. తర్వాత ఏం చేస్తున్నాను ALJXFK ఇక నేను రాశాను కదా. సో ఫస్ట్ వీటికి నేను లెటర్స్ రాస్తాను, లెటర్స్కి ఒక నెంబర్స్ రాస్తున్నాను. D అంటే మనకేమొస్తుంది D అంటే 4, O 15, M 13, A 1 అయినా రాసుకోవచ్చు లేదా 27 అయినా రాసుకోవచ్చు. సో ఆల్ఫాబెట్స్ A to Z వరకు అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3 అట్లా అండ్ సో ఆన్. Z ఈజ్ ఈక్వల్ టు 26 అయిపోయింది. తర్వాత రౌండ్గా చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు Z 26 అయిపోయిన తర్వాత మళ్ళీ A నుంచి స్టార్ట్ చేస్తే A అనేది 27 అవుతుంది. 26 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది 27. సో Z తర్వాత మళ్ళీ A రాసుకోవచ్చు. సో A ప్లేస్లో 1 అయినా రాసుకోవచ్చు లేదా 27 అయినా రాసుకోవచ్చు. తర్వాత I ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 9, N ప్లేస్లో 14 ఓకేనా. సో ఇక్కడ చూడండి A 1, L 12, J 10, X 24, F 6, K 11. సో ఈ నెంబర్స్ కనుక మీకు గుర్తుంటే మీరు ఈజీగా చేయవచ్చు. అలాగే వీరెండింటి మధ్య రిలేషన్ నేను కనుక్కుంటున్నాను చూడండి. 4కి 1కి మధ్య రిలేషన్ ఎంత ఉంది -3. 15కి 12కి మధ్య రిలేషన్ ఎంత ఉంది ఫస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ సెకండ్ లెటర్, థర్డ్ లెటర్కి థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్కి ఫోర్త్ లెటర్ అట్లా ఆ టైప్లో నేను చూస్తున్నాను. సో 4కి 1కి మధ్య రిలేషన్ -3, 4 -3 చేస్తే 1 అవుతుంది. 15కి -3 చేస్తే 12, 13కి -3 చేస్తే 10, 27కి -3 చేస్తే 24 అయింది. సో 1కి -3 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మామూలుగా 1కి -3 చేస్తే అంటే అక్కడ నెగిటివ్లో వెళ్ళిపోతుంది. కానీ నెగిటివ్లో మనకు ఆల్ఫాబెట్స్ లేవు కాబట్టి 27గా తీసుకొని 27కి -3 చేస్తే 24 వచ్చింది. 9కి -3 చేస్తే 6 వస్తుంది. 14కి -3 చేస్తే 11 వచ్చింది ఓకేనా. సో సీక్వెన్స్ ఏముంది ఇక్కడ -3 -3 -3 -3 -3. సో సేమ్ ఈ విధంగానే ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు RATION దాన్ని రాస్తాం చూడండి RATION. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ లెటర్స్కి నెంబర్స్ రాయాలి. R అంటే 18, A 1 or 27, T అంటే T20, I మనకు I అంటే ఏమొస్తుంది 9, O 15, N 14 వచ్చేసిందా. తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ మనకు రిలేషన్ ఏదైతే ఉందో -3 -3 -3 -3 -3 -3 ఇచ్చేసిన తర్వాత 18లోంచి -3 చేస్తే 18కి -3 చేస్తే మనకి ఏమొస్తుంది 15 అంటే O. తర్వాత 27కి -3 చేస్తే 27కి -3 చేస్తే 24 అంటే మనకి ఏమొస్తుంది X. 20కి -3 చేస్తే 17 అంటే మనకు Q వస్తుంది. 9కి -3 6 అంటే F. 15కి -3 చేస్తే మనకి ఏమొస్తుంది
12 అంటే మనకి ఏమొస్తుంది 12 అంటే 15కి -3 వేస్తే 12 అంటే మనకు ఎల్ వస్తుంది. 14కి -3 11 అంటే కే. OXQ FLK OXQ FLK ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 7th క్వశ్చన్ చూసినట్టే సో మొత్తం మీకు ముందు 6 క్వశ్చన్స్ వరకు ఓన్లీ సీక్వెన్స్ గురించే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 7th క్వశ్చన్ మనకి ఇక్కడ దేని గురించి అంటే అనాలజీ అనే టాపిక్ మీద నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ చూడండి. 2 entities ఆర్ గివెన్ టు ది లెఫ్ట్ ఆఫ్, ఇక్కడ ఇది సిమిలర్ టు అండ్ ఈ సింబల్ వచ్చేసరికి సిమిలర్ అండ్ దోస్ ఆర్ రిలేటెడ్ ఇన్ ది సేమ్ వే ఇన్ సమ్ వే. వన్ ఎంటిటీ అండ్ క్వశ్చన్ మార్క్ ఆర్ గివెన్ ఇన్ ద రైట్ ఆఫ్ సిమిలారిటీ. సెలెక్ట్ ఏ సూటబుల్ ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ క్వశ్చన్ మార్క్. సో యాజ్ కీప్ ద అనాలజీ. సో ఇక్కడ క్వశ్చన్ మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ సిమిలారిటీకి లెఫ్ట్ సైడ్ మనకు 2 అనేది ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే రిలేషన్ సిమిలారిటీకి రైట్ సైడ్ కూడా మనకు 2 ఇచ్చాడు. ఒకటి ఇచ్చి ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే వస్తుందో దాన్ని మనం కనుక్కోమని చెప్పాడు. తెలుగులో కూడా చూడండి. దిగువన సిమిలారిటీకు ఎడమ వైపున ఒక విధమైన సంబంధాన్ని కలిగిన 2 వస్తుత్వములు ఎంటిటీస్ ఇవ్వబడినవి మరియు సిమిలారిటీకు కుడివైపున ఒక వస్తుత్వం ఎంటిటీ ఒక క్వశ్చన్ మార్కు కలవు. ఆ సమాధానాన్ని కాపాడేటట్లు క్వశ్చన్ మార్కును ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఎంచుకొని భర్తీ చేయండి అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫ్లేమ్కు UOZV సో మనకి ఇక్కడ క్వశ్చన్ నేను మిస్ చేశాను. UOZNV ఓకేనా. సో నేనే మిస్ చేశాను. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ మనం తెలుసుకోవాలి. సో ఇది 2022లో తెలంగాణ స్టేట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో మనకు అడగడం జరిగింది. నేను ఓన్గా రాసింది కాదు, తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫ్లేమ్స్కి UOZNVకి మధ్య ఉన్న రిలేషన్ మనం కనుక్కోవాలి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే FLAMEకి ఇక్కడేముంది UOZNV. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే ఇవి జస్ట్ ఆపోజిట్ లెటర్స్ మాత్రమే. ఆపోజిట్ లెటర్స్ అంటే మీరు ఏంది అని అడగచ్చు. సో మీకు క్లియర్గా మళ్ళీ నేను చెప్పాలంటే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ రాస్తాను, క్లియర్గా చూడండి, మీరు టెన్షన్ పడకుండా క్లియర్గా చూడండి. ABCDEFGHIJKLM NOPQRSTUVWXYZ ఇవి ఆపోజిట్ లెటర్స్. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి వస్తే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇట్లా అన్సోన్ వెళ్తుంది కదా. లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 26. 1కి ఆపోజిట్ లెటర్ ఏంటి 26. బీకి ఆపోజిట్ లెటర్ వై. ఏకి ఆపోజిట్ జెడ్, BYCXDW ఇవి ఆపోజిట్ లెటర్స్. మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఆపోజిట్ లెటర్స్ అంటే ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, బీకి ఆపోజిట్ లెటర్ వై, సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, ఈకి ఆపోజిట్ లెటర్ వి, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ యూ, జీకి ఆపోజిట్ లెటర్ టీ. ఇట్లా సో ఈ విధంగా వచ్చారంటే ఎఫ్కి ఏముంది యూ. సో ఇవి రెండేంటివి ఆపోజిట్ లెటర్స్. ఎల్కి ఓ లవ్. ఓకేనా. సో ఆపోజిట్ లెటర్స్. ఏజెడ్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంఎన్. సో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎంఎన్ అనేవి మనకు ఆపోజిట్ లెటర్స్. ఈవి అనేది కూడా మనకు ఆపోజిట్ లెటర్స్. సో ఈవి సేమ్ ఉన్న రిలేషన్నే మనం ఇప్పుడు ఇక్కడ కనుక్కోవాలి. బ్రింగ్ కూడా మనం చూసినట్లయితే బ్రింగ్ అనే నెక్స్ట్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. బ్రింగ్ BRING. దీనికి ఆపోజిట్ లెటర్స్ కనుక్కోవాలంటే బీకి మనకి ఆపోజిట్ లెటర్ మనకి ఏమొస్తుంది బీకి, వై ఆర్కి. సో మీరు క్లియర్గా చూసినట్లయితే ఆర్కి ఏముంది ఐ ఉంది. ఆర్కి ఆపోజిట్ ఇండియన్ రైల్వేస్ మీరు షార్ట్కట్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ కాబట్టి ఆర్కి ఐ అనేది వస్తుంది. ఐకి ఏమొస్తుంది ఇండియన్, ఇక్కడ ఐ ఉంది కాబట్టి మళ్ళీ ఆర్ వస్తుంది. ఓకేనా. ఎన్కి ఏమొస్తుంది ఎం. ఓకేనా. ఎంఎన్. ఓకేనా. జీకి ఏమొస్తుంది మనకు జీకి క్లియర్గా చూడండి GT. ఇట్లా ఆపోజిట్ లెటర్స్ కానీ లేకపోతే లెటర్స్కి ఇక్కడ ఆర్ అంటే 18 అట్లా సంథింగ్ ఏదైనా లెటర్స్ గుర్తుపెట్టుకోని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది YIRMT. ఎక్కడుంది YIRMT ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే
ఇది అనాలజీకి సంబంధించింది కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అనాలజీకి సంబంధించింది ఇచ్చారు. సో చూడండి క్వశ్చన్ చూసినట్లయితే పిఈఎన్ ఈజ్ ఈక్వల్ టు 35 పిఈఎన్ ఇస్ టు 35 సేమ్ యాజ్ పిఏఎన్ ఈజ్ ఈక్వల్ ఇస్ టు అనేసి క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చారు. సో ఎంటీ ప్లస్ ఇచ్చారు. సో ఈ ఎంటీ ప్లస్లో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని మనం కనుక్కోవాలి. సో మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే పెన్కి 35కి ఉన్న మధ్య రిలేషన్ మనం తెలుసుకుంటే, ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలుసుకుంటే సేమ్ యాజ్ ఈ రెండింటి మధ్య కూడా అదే రిలేషన్ మనం అప్లై చేయాలి. సో నేను క్లియర్గా రాస్తున్నా చూడండి. పిఈఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో పి అంటే లెటర్ మనకి ఏమవుతుంది, పి అంటే 16, ఈ అంటే 5, ఎన్ అంటే మనకు 14. సో ఈ మూడింటిని కనుక మనం ప్లస్ చేస్తే 16 + 14 ఈజ్ ఈక్వల్ టు 30 + 5 35. ఓకేనా, 35 అనేది వచ్చింది. సో 16 + 14 30, 30 + 5 35. సో సరిపోయిందా. తర్వాత ప్యాన్ కూడా చూద్దాం. పిఏఎన్, పి అంటే మనకి ఎంత 16, ఏ అంటే 1, ఎన్ అంటే 14. ఓకేనా, 16 + 14 30, 30 + 1 31. సో 31 సారీ క్వశ్చన్ నేను మిస్టేక్ చేస్తాను. ర్యాన్ ఆర్ఏఎన్ ఇది, సారీ నేను మిస్టేక్ చేస్తాను. సో ర్యాన్ కాబట్టి ఆర్కి మన క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే ఆర్ అంటే 18, A1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 14, 18 + 4 32, 32 + 1 33. సో క్వశ్చన్ నేనే మిస్టేక్ చేశాను. సో 33 అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఏం చేయాలంటే అంటే వాటి మధ్య రిలేషన్ మనం ఏ విధంగా కనుక్కుంటున్నామో అది మాత్రం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అనాలజీ క్వశ్చన్ మీదే మనకు అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ చూడండి. సిఐఎల్ ఈజ్ టు బిఐజీ సేమ్ యాజ్ డిఏవై ఈజ్ టు డాష్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇందులోంచి మనం రిలేషన్ కనుక్కోవాలంటే ఈ రెండింటి సిఐఎల్కి బిఐజీకి మధ్య రిలేషన్ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, సిఐఎల్ వీటి మధ్య రిలేషన్కి ఈ దేని గురించి కావాలి మనకు, దేని మధ్య బిఐజీ. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ మనం తెలుసుకోవాలి. సో మనకు సి అంటే మనకి నెంబర్ ఎంత 3, I 9, L 12, బి అంటే 2, I 9, G 7. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసినట్లయితే 3కి 2కి మధ్య రిలేషన్ -1, 9కి 9కి మధ్య రిలేషన్ 0, ఎటువంటి రిలేషన్ లేదు. సో సేమ్ అదే ఉంది. 12కి 7కి మధ్య రిలేషన్ -5. సో -1 0 -5 ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో సో సేమ్ సీక్వెన్స్ మనం డే కూడా మనం చూద్దాం. DAY ఏదైతే ఉందో డి అంటే మనకి ఏమొస్తుంది, లెటర్ డి అంటే నెంబర్ 4 వస్తుంది, A1 Y 25. తర్వాత ఇక్కడ మనకు సీక్వెన్స్ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ -1 అంటే రిలేషన్ -1 0 -5 ఇచ్చాను. సో 4లోంచి -1 చేస్తే 3 అంటే మనకు సి అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత 1లోంచి 0 అంటే ఎటువంటి రిలేషన్ చేయలేదు కాబట్టి 1 ఏ వస్తుంది. తర్వాత 25లోంచి -5 తీస్తే 20 వస్తే T20. ఓకేనా, CAT అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, బ్యాటు క్యాటు ఈటు పే, సో CAT అనేది ఉంది కాబట్టి CAT ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. సో క్వశ్చన్ ఇది కూడా సేమ్ అనాలజీలో నుంచి అడగడం జరిగింది. సెలెక్ట్ ది సూటబుల్ ఆల్టర్నేటివ్ టు రీప్లేస్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సో యాజ్ టు కీప్ ది అనాలజీ యాజ్ ఈజ్ దేర్ ఇన్ ద 2 sets ఆఫ్ నెంబర్ గివెన్ లెఫ్ట్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో దిగువన క్వశ్చన్ మార్కుకు ఎడమ వైపున ఇచ్చిన 2 సంఖ్యా సమితిలో గల సారూప్యాన్ని పాటించే సరైన ఐచ్ఛికాన్ని క్వశ్చన్ మార్క్ను భర్తీ చేయండి అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఈ మూడిటికి ఒక రిలేషన్ అని ఉంటుంది, తర్వాత ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే మూడిటికి కూడా ఒక రిలేషన్ అనేది సేమ్ ఉండేటట్లు మనం చూసుకోవాలి. సో మీరు కనుక ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే సో ఇక్కడ చూడండి 7 49 56 నేను ఇక్కడ రాస్తున్నాను 7 49 56. సో మీరు క్లియర్గా చూడండి 7 ఇక్కడ 7గానే ఉంది. తర్వాత ఇక్కడ 7 నుంచి 49కి వెళ్ళడానికి రిలేషన్ ఏంటి, 7 నుంచి 49కి వెళ్ళడానికి 7 × 7 7 7 49 అవ్వచ్చు, లేదంటే 7 స్క్వేర్ ఎంత 49. తర్వాత ఏం చేస్తారు 49కి నుంచి మనకు 56కి వెళ్ళింది. సో 7 స్క్వేర్కి ఏదైతే ఉందో దానికి +7 చేశాను, 7 స్క్వేర్ + 7 = 56. లేదంటే దాని తర్వాత నెంబర్ అంటే జస్ట్ ఇక్కడ 7 ఉంది, 7 నుంచి 49కి వెళ్ళడానికి 7 స్క్వేర్ నేను చేశాను. సో
7 నుంచి 7 స్క్వేర్ చేస్తే 49 వచ్చింది. దానికి +7 7 స్క్వేర్కి +7 చేస్తే మనకు 56 అనేది వచ్చింది. సో ఇక్కడికి ఇది క్లోజ్. తర్వాత ఇక్కడ 5కి 5 25 30 ఉంది కాబట్టి 5 అనేది ఉంది. సో 5కి 5 స్క్వేర్ చేస్తే 25 అయింది. తర్వాత ఏం చేస్తాను 5 స్క్వేర్ 25 +5 చేస్తే 30 వచ్చింది. సో సేమ్ 7 7 స్క్వేర్ +7 5 5 స్క్వేర్ 5 స్క్వేర్ +7. కానీ నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్తో రావాలి, ఇక్కడ 4 రావాలా, 3 రావాలా, 8 రావాలా, 5 రావాలా, సో ఏదైనా చేసుకోవచ్చు. సో సేమ్ రిలేషన్ అనేది ఎక్కడైతే ఫాలో అవుతుందో అదైనా చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ ఏముంది 7, తర్వాత 5 ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి -2, దాని తర్వాత కూడా చూసినట్లయితే -2. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 3 అనేది వస్తుంది. సో 3 వస్తుంది కాబట్టి 3ని తర్వాత ఏం చేయొచ్చు 3 స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 9 వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి 3 స్క్వేర్ +3 9 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కాబట్టి 9 9 + 3 ఎంత వస్తుంది మనకు 12 అనేది వస్తుంది. సో 3 9 12 3:9:12 అనేది ఇక్కడ వచ్చింది. 3:9:12. ఇంకొక విధంగా ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే మీరు క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. అంటే సేమ్ రిలేషన్ కాకపోయినా అంటే ఇక్కడ సో ఇక్కడ -2 ఈ రిలేషన్ కాకపోయినా మీరు క్లియర్ చూసినట్టయితే ఇక్కడ 4 ఇక్కడ 16 4 స్క్వేర్ అనేది వచ్చింది. 4 స్క్వేర్కి +4 చేస్తే 20 అవుతుంది. ఇక్కడ 64 ఉంది. సో ఇది రిలేషన్ కాదు. తర్వాత ఇక్కడ చూడండి 8కి 16కి మామూలుగా తర్వాత ఏం చేయమను ఇక్కడ 8 ఉన్నప్పుడు 8 స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ అంటే 64 వస్తుంది. సో ఇక్కడ 16 ఉంది. ఇది కూడా కాదు. సో 5 ఉంది. 5కి ఏం చేయాలి 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ అంటే ఎంత 25, కానీ ఇక్కడ ఏమో 30 ఉంది. సో ఇది కూడా కాదు. సో ఇది మాత్రమే ఉంది 3 స్క్వేర్ 9 3 స్క్వేర్ +3 అప్పుడు ఏమొస్తుంది 12 అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ అంటే ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్లో మనకు కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ది వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ 3 ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చారు. క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేటట్లు ఉండే ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అనేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే ఇది ఏ విధంగా అడిగాడంటే 3:1 రేషియోలో అడిగాడు. 3 ఒక విధంగా ఉండాలి, ఇంకొకటి మాత్రం డిఫరెంట్గా ఉండాలి. మీరు 1:3లో మాత్రం సెలెక్ట్ చేయకూడదు. 1:3లో మాత్రం సెలెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కాకపోతే ఫస్ట్ 3:1 రేషియోలో మనం చేయాలి. సో మూడింటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ 3 ఈ రకంగా ఉంది, అది ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంది అట్లా చెప్పాలి. అంతేగాని ఆ ఒక్కటి డిఫరెంట్ ఈ 3 నాకు తెలియదు అనేటట్లు మాత్రం చెప్పకూడదు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో 49 అంటే మనకి ఏమొస్తుంది 7 స్క్వేర్ 81 9 స్క్వేర్ 25 5 స్క్వేర్ 64 మనకి ఏమొస్తుంది 8 స్క్వేర్. సో మీరు చూసినట్టయితే అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లే. 7 స్క్వేర్ 49 9 స్క్వేర్ 81 5 స్క్వేర్ 25 8 స్క్వేర్ 64. ఇక్కడ మీరు చూసినట్లయితే 7 9 5 ఇవి 3 ఏంటివంటే మనకు బేసి సంఖ్యలు. ఇది మాత్రమే సరి సంఖ్య అవుతుంది. ఓకేనా 8 స్క్వేర్ అనేది సరి సంఖ్య అవుతుంది కాబట్టి సో ఈ 3 ఏంటివి 7 9 8 ఈ 3 ఏంటివి బేసి సంఖ్యలు. తర్వాత ఇది మాత్రం డిఫరెంట్. సో ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే సో సేమ్ అలాంటి క్వశ్చన్ ఇచ్చిన ఐచ్ఛికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేటట్లుగా ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో సేమ్ ఇది కూడా ఏంటి 3:1 రేషియోలోనే మనం చూసుకోవాలి. 3:1 రేషియోలోనే. సో మీరు కనుక ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫ్లై వాక్ రన్ స్టాటిక్ ఈ 4 ఇచ్చారు. సో క్లియర్గా చూడండి ఫ్లై అనేది ఎగరడం, వాక్ నడవడం, రన్ను పరిగెత్తడం. సో ఈ మూడింటి మూమెంట్లో ఉన్నాయి అంటే జరుగుతున్నాయి. ఈ స్టాటిక్ అనేది ఒకచోట స్టాండర్డ్గా నిల్చొని ఉంది. ఈ 3 మాత్రం కదులుతూ ఉంటాయి. ఫ్లై అనేది ఎగురుతూ ఉండడం అంటే కదులుతూ ఉండడం, ఒక చోట నుంచి ఒక చోటుకి ఎట్లా అట్లా కదలడం. వాకింగ్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇటు అటు కదలడం. రన్నింగ్ అంటే అంటే పరిగెత్తడం. సో అంటే కదలడమే కదా. ఈ 3 మూమెంట్లో ఉన్నాయి. స్టాటిక్ అనేది మాత్రం సో ఒకటే ప్లేస్లో మాత్రం స్టాండర్డ్గా నిల్చొని ఉండడం కాబట్టి ఇది 3 ఇది 1 సపరేట్గా. సో 3:1లో వేసినాం కాబట్టి సో స్టాటిక్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ 3 ఆల్టర్నేటివ్స్. సేమ్ ఇది కూడా అదే 3:1 రేషియోలో మనం చూడాలి. 3:1 రేషియోలో చూడాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూడండి ఈ మూడింటికి డిఫరెంట్గా ఉన్నదని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కనుక మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. సో ఇచ్చిన 3కి అంటే ఇక్కడ 3:1 ఇచ్చిన 3 ఒక విధంగా ఉండాలి, ఒకటి మాత్రం ఇంకొక డిఫరెంట్గా ఉండాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఆ కరెక్ట్ ఆన్సర్ మీరు సాల్వ్ చేసి కింద ఆప్షన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అంటే ఇక్కడ 13 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం టోటల్గా వచ్చేసరికి మనకు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 27 క్వశ్చన్స్ అడిగారు. సో రిమైనింగ్ 14 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.